నిన్నటి రోజు మొన్నటి రోజు సోషల్ మీడియాలో చూసాం, మాఫింగ్ చేయడం మాకు అలవాట్లేదు. మరి నిన్నటి రోజు నా ఫోటో పెట్టి మాఫింగ్ చేశారు వైసీపీ వాళ్ళు. ఎందుకు మీరు ఇలా మాఫింగ్ చేస్తున్నారు? భయపడే కదా. మేము అసెంబ్లీకి రమ్మన్నాం. ఇలా మాఫింగ్ చేయడం, మా నిన్నటి రోజే ముఖ్యమంత్రి గారు కూడా కఠినమైన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. నేను కూడా కంప్లైంట్ ఇచ్చాను. మీకు చేతనైతే మీరు చేసిందేంటి, మేం చేసిందేంటో చర్చించడానికి సిద్ధమేనా? ఇలా మాఫింగ్ చేయటం, రపరప నరుకుతామని చెప్పటం, ఇలా చీప్ ట్రిక్స్ చేయడం వైసీపీ పార్టీకే చెల్లుతుంది. దీన్ని ఉపేక్షించే ప్రసక్తే లేదు. దీన్ని నేను కంప్లైంట్ కూడా ఇచ్చాను. ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోమని కూడా తెలియజేశాను. ఈ మాఫింగ్ మరి ఈ వైసీపీ పార్టీకే అలవాటు అనుకుంటా ఇలా చీప్ ట్రిక్స్ చేయడం. మేము క్లారిటీగా చెప్తున్నాం. మరి నిన్నటి రోజున రోజా గారు మాట్లాడారు. సవితమ్మ ఫస్ట్ ఎమ్మెల్యే, ఫస్ట్ మంత్రి సవితమ్మ గారు చంద్రబాబు నాయుడు గారు మెప్పు కోసం ఇలా మెడికల్ కాలేజ్ గురించి దుష్ప్రచారం చేస్తా ఉంది అని అన్నారు. నేను దుష్ప్రచారం చేయడం లేదు. మరి మీరేమన్నా పుట్టకతో రాజకీయ కుటుంబం నుంచి వచ్చారేమో నాకు తెలియదు, కానీ నా ఫస్ట్ టైం ఎమ్మెల్యేనే, ఫస్ట్ టైం మంత్రే. మా చంద్రబాబు నాయుడు గారు మాకు నేర్పింది సభ్యత, సంస్కారం, అభివృద్ధి మీద మమ్మల్ని రెచ్చిపోమన్నారే తప్ప మాటల్లోనూ అసభ్యకరంగా మాట్లాడడంలోనూ మాకు నేర్పలేదు రోజా గారు. మరి నేను మెడికల్ కాలేజీల గురించి అబద్ధాలే మాట్లాడింటే మీకెందుకంత భయం? 17 మెడికల్ కాలేజీ గురించి చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు రాజకీయాల్లో కొత్త నేనన్నచ్చు. మరి మీరు పుట్టకతో రాజకీయాల్లో వచ్చినప్పుడు నగర్లో మీరు ఏం అభివృద్ధి చేశారో? నేనేం తిరుపతి లెటర్లు అమ్మలేదు. టూరిజం మినిస్టర్ గా మీరు ఏం చేశారో? మరి మీరు చైర్మన్ గా కూడా పనిచేశారు. ఏపీఐసీసీకి చైర్మన్ గా ఏం అభివృద్ధి చేశారో 5 సంవత్సరాలుగా మీరు చర్చించడానికి సిద్ధమైతే, మీరు సిద్ధం కాకపోయినా ఒక్కొక్కరు చిట్టా తీస్తున్నారు. చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. మరి నేను ఈ 15 నెలల్లో మా డిపార్ట్మెంట్కి నేనేం చేశా? బీసీ వెల్ఫేర్లో నేనేం అభివృద్ధి చేశా? నా నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశా? పెనుగొండల నియోజకవర్గంలో ఉన్న ప్రోటోకాల్, టీటీడీ దర్శనం ప్రోటోకాల్ ఎంతమందికి చేయించా? ఎంతమంది నియోజకవర్గం ప్రజలకి నేను దర్శనం చేయించా? అదేవిధంగా హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ ద్వారా నేను ఏం పనులు చేశా? మరి నేను చర్చించడానికి సిద్ధంగా ఉన్నా. నగర్లో మీరు ఏం చేశారు? నగర్లో తిరుమల దర్శనాలు ఎంతమంది చేపించారు? మీ డిపార్ట్మెంట్ ద్వారా ఎంతమందిని చేపించారో మీరు చర్చించడానికి సిద్ధమైతే, ఎందుకంటే మీరు సీనియర్లు, మీరు కూడా తెలుగుదేశం పార్టీలో ఏబీసీడీలు నేర్చుకున్న వారే. మిడతల రజనీ గారు మీరు కూడా ఇక్కడ పెట్టిన మొక్కే. మరి ఇంకా వలస పక్షులు మాట్లాడుతున్నారు. నేను ఎవరితో అయినా చర్చించడానికి సిద్ధమే.